అనంతపురం జిల్లా హనకల్ గ్రామంలో శ్రీ రామాలయ ఉత్సవ రథం దగ్ధం కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రథానికి నిప్పుపెట్టిన నలుగురు వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. నిందితులు రామకృష్ణారెడ్డి, జీవానందరెడ్డి, హరినాథ్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డిగా పోలీసులు తేల్చారు. వీరి నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. అనంతపురం జిల్లా హనకరహల్ గ్రామంలో శ్రీ రామాలయ ఉత్సవ రథం దగ్ధం కేసులో పోలీసులు నలుగురు అదుపులోకి తీసుకున్నారు. రథానికి నిప్పు పెట్టిన నలుగురు వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కన్నైపల్లి మండలం హనకరహల్ గ్రామంలో శ్రీ రామాలయం సంబంధించిన ఉత్సవ రథానికి నిప్పు పెట్టడం వెనుక వైసీపీ హస్తం ఉన్నట్లు కూడా స్పష్టమైంది. వైసీపీకి సంబంధించిన కీలక నేతలను కూడా గ్రామానికి చెందిన కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు. అనకనల్ గ్రామానికి చెందిన వైసీపీ నేతలు రామకృష్ణారెడ్డి, జీవానంద్ రెడ్డి, హర్నాథ్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అనంతపురం ఎస్పీ జగదీష్ ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని కూడా వెల్లడించారు. ఖచ్చితంగా ఏదైతే రామాలయ రథం ఆ దగ్ధం వెనుక నిప్పు పెట్టడం వెనుక ఈశ్వర్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్త అస్తం ఉంది. ప్రస్తుతం అతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. దీని వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందనే విషయం కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని చెప్తున్నారు. గ్రామంలో నెలకొన్న విభేదాలు రాజకీయ కోణంలోనే ఈ తరహా ఘటన జరిగింది. ఏదైతే రామాలయ రథానికి సంబంధించి మూలింటి వర్గానికి చెందిన వారందరూ కూడా రామాలయ రథాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించి గ్రామంలో నెలకొన్న విభేదాల కారణంగానే రాజకీయ కోణంలో ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తమ కుటుంబానికి పేరు రాకుండా జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ రామాలయ రథానికి నిప్పు పెట్టారు. అందులో భాగంగా దాన్ని యాక్సిల్ బేడ్ తో కట్ చేసి నిప్పు పెట్టినట్టు కూడా తమ ప్రాథమిక విచారణలో కూడా వెల్లడైనట్లు కూడా ఎస్పీ జగదీష్ కొద్దిసేపు క్రితమే మీడియాకు వెల్లడించారు. ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. ఈ తరహా ఘటనలకు ఎక్కడ పాల్పడినా కూడా ఎవరు పాల్పడినా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా కొద్దిసేపు క్రితమే ఎస్పీ వెల్లడించారు. దీని వెనుక పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం. రాజకీయ కోణంలోనే ఎలాంటి ఈ తరహా ఘటనలకు పాల్పడ్డారు లేదా గ్రామంలో నెలకొన్న వర్గ ఖర్చులు ఏదైతే విభేదాల కారణంగా ఈ తరహా ఘటనలకు పాల్పడే దానిపైన పూర్తి స్థాయిలో విచారిస్తామన్న చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయచంద్రిక, ప్రధానంగా అంటే ఏదైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? కారణం ఏంటి సురేష్, ఏమైనా తెలిసిందా సీన్ రీకన్స్ట్రక్షన్ లో? గ్రామంలో టీడీపీ కనేకల్ మండలం హనకనల్ గ్రామంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి. ఇదే సందర్భంలో టీడీపీ సానుభూతి పనులు రామాలయ రథం ఏర్పాటు చేయడానికి గాను దాదాపు 20 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో భాగంగా గ్రామంలో రథ ఉత్సవాలు ఎప్పుడు జరిగినప్పటికీ ఆ వంశానికి చెందిన వారు దాంతో పాటు టీడీపీ సానుభూతి పనులకు సంబంధించి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే గతంలో కూడా ఇదే తరహా ఘటనలు జరిగాయి. ఎటువంటి పరిస్థితుల్లోనే రథం సంబంధించి ఏదైతే జరుగుతుందో ఉత్సవాల సందర్భంగా వాళ్ళకు మంచి పేరు వస్తుందన్న దీని స్థానంలో మరొక రథాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా వైసీపీ వర్గీయులు అడ్డుపడుతున్నారు. పలు సందర్భాల్లో ఈ రథం సంబంధించి రథం ఉత్సవాలు ఊరేగింపు సందర్భంగా కూడా ఘర్షణ జరిగింది. ఈ కోణంలోనే రాజకీయ కోణంలోనే ఈ తరహా ఘటనలకు పాల్పడినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అందులో భాగంగా వైసీపీ క్రియాశీలక కార్యకర్త ఈశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. విజయచంద్రిక.